అవునండి సార్. మరి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇక్కడ ఒక ఏ యాంకర్, అక్కడ ఒక ఏ రాహుల్ రెడ్డి గారు ఉంటారేమో అనే భయమేస్తుందండి నాకు. అంటే ప్రతి డిపార్ట్మెంట్‌లోకి, ప్రతి విషయంలోకి ఏఐ అలా చొచ్చుకుపోతుంది. మరి మీ దగ్గర అమెరికాలో ఈ జాబ్ మార్కెట్‌లో మనం తీసుకున్నట్లయితే ఏఐ ఏం చేస్తోంది? దాని ఎఫెక్ట్ ఎట్లా ఉందంటారు? ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు చాట్ జీపీటీ కానివ్వండి, హ్మ్. ఇప్పుడు ఎన్విడియా కానివ్వండి, ఇటువంటి అన్ని కంపెనీస్ కూడా డెవలప్ చేస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మైక్రోసాఫ్ట్ కానివ్వండి, తర్వాత గూగుల్ కానివ్వండి, టెస్లా, ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తున్నాయి. యాపిల్, అన్ని ప్రతి కంపెనీ హ్మ్. కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేస్తున్నాయి, వాడుతున్నాయి, డెవలప్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మార్కెట్ కండిషన్ ప్రకారం కొన్ని జాబ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పోయినాయి, కొన్ని జాబ్స్ వచ్చినాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. ఓకే. కానీ ఫ్యూచర్ చూస్తే మాత్రం మీరు అన్నట్టు 5 ఏళ్ళ 6 ఏళ్ల తర్వాత రాహుల్ రెడ్డి ఇక్కడ ఉండడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వచ్చి మాట్లాడుతుంది. అది హ్మ్. కూడా ఇట్టే కనబడుతుందేమో. దాని దానికి మేకప్ అక్కర్లేదు, స్థానం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అన్ని టక్ 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 అయిపోతుంది. 24 hours పనిచేస్తుంది. తర్వాత మీరు కూడా యాంకర్ కూడా ఇప్పుడు కావాలంటే ఓకే, యాంకర్ యాంకర్ మీరు రెడీ ఉన్నారా లేరా, కెమెరామెన్, ఇవన్నీ అన్ని హ్మ్. ఎలిమినేట్ అయిపోతాయండి, ప్రాక్టికల్ గా ఎలిమినేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ ఫీల్డ్ టచ్ అవుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీల్డ్ టచ్ అవుతుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫీల్డ్ అనేది ఫస్ట్ టచ్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత మిగతా ఫీల్డ్ కూడా టచ్ అయితేనే ఉంది, ఆల్రెడీ టచ్ అయితేనే ఉంది. హ్మ్. మా ఆఫీస్ లో దాదాపుగా 15% లే ఆఫ్ చేసేసినాం మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత. మాకు అవసరం లేదు వీళ్ళు. ఆ! ఇంకా స్టార్ట్ చేశారు మీరప్పుడే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మేము ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కంపల్సరీ వాడాలి కదా. మేము వాడిన తర్వాత దాని ఎఫెక్టివ్నెస్ అర్థమైపోయింది కదా మాకు. ఎఫెక్టివ్నెస్ అర్థమైన తర్వాత మొదలు పెట్టినాం హ్మ్. లే ఆఫ్స్ కొందరిని. అలాగా కొన్ని న్యూస్ ఏజెన్సీస్ కూడా లే ఆఫ్ అయిపోయినాయి, కొన్ని వేరే ఫీల్డ్ కూడా అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మూవీ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ అయిందండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. ఇక ముందు మనం హీరోయిన్ హీరో అనేది ఉండదు, ఎందుకంటే ఒక హీరోయిన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి దాదాపుగా మన తెలుగు బడ్జెట్ లో అయితే 50% బడ్జెట్ అతనికి పోద్ది. అవును. మళ్ళీ ఆయనకు ఆయన ఆయన టైంకి రాడు, వస్తాడు, వచ్చిన తర్వాత ఆయనకు తిండి పెట్టాలంటారు, మేకప్ చేయాలి, ఏం అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. మీకు ఎటువంటి హీరో కావాలంటే, మీకు 6 అడుగుల ఆదాన్ బాబులు అంటే 6 నుంచి 5 కావాలంటే 5 చేసుకోవచ్చు, 5 నుంచి 7 అడుగులు అంటే ఎట్లా అంటే అట్లా హీరోయిన్ చేసుకోవచ్చు, మీరు ఎట్లా అంటే అట్లా హీరోయిన్ చేసుకోవచ్చు. హ్మ్. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. డ్రెస్సులు మారవాలంటే ఏముందండి, ఇట్లా టెక్ అంటే డ్రెస్సులు మారుతుంది. మన హీరోలకు వాళ్ళకి డ్రెస్సులు మారవాలంటే చాలా కష్టం కదా, వాళ్ళు టైం పడుతుంది కదా. అవన్నీ ఏం అవసరం లేదు వాళ్ళకు, మేకప్లు గిపప్లు ఏం అవసరం లేదండి. కెమెరామ్యాన్ అవసరం లేదు, మేకప్లు అవసరం లేదు, లైన్ ఏమంటారు, లైట్ పీపుల్ అక్కర్లేదు, అందరు అక్కర్లేదు. ఏఐ ఒక్కటుంటే ఆర్టిఫిషియల్ చాలు. ఇంకోటి ఏంటంటే అండి, మీరు ఎంత వాడుతారో ఎంత వాడుతున్నారో తెలియదు కానీ హ్మ్. నేను పోయి హిందీ కవిత్వం పోయి, ఇప్పుడు హిందీ కవిత్వం మీద, ఇప్పుడు కంటి అద్దాల మీద నేను ఆ, హిందీలో ఒక పోయం రాయాలనుకోండి, ఎన్ని వర్డ్స్ రాయాలి, నాకు 50 వర్డ్స్ కావాలి. ఫన్నీ ఉండాలన్నా, ఫన్నీ ఉండొద్దా, తర్వాత హైదరాబాద్ రిలేటెడ్ ఉండాలన్నా ఉండొద్దా, అవన్నీ పెట్టేస్తే ఎట్లా కావాలంటే అట్లా మనకు అదే రాస్తుందండి. బుక్కులు రాస్తుంది, తర్వాత రేపు మనకి ఏమైనా మూవీ స్క్రిప్ట్ కావాలంటే మూవీ స్క్రిప్ట్ కూడా రాసేస్తుంది అది. మీరు సాంగ్స్ రచన కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయొచ్చు. సాంగ్ పాడొచ్చు, హీరోయిన్ అదే, హీరో అదే. సో ఏ లెవెల్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఎక్స్టెండ్ పోద్ది అన్నది మాత్రం అర్థం కావట్లేదు. అంటే మీరు ఇప్పుడు కొత్త జనరేషన్ కాబట్టి మీకు తెలియదు కానీ, నేను కంప్యూటర్ రాకముందు నుంచి కూడా లాయర్ లేదా లా డిగ్రీ పొందిన వాడిని. ఓహ్! అప్పుడు మాకు కంప్యూటర్ వచ్చినప్పుడు చెప్పిండ్రు, అరే నాయన ఇది చేస్తారంటే మాకు అర్థం కాలే. లేదులే, కంప్యూటర్ ఏం చేస్తుంది కంప్యూటర్. మేము మొదలు కంప్యూటర్ అంటే ఏమనుకున్నాం అంటే, క్యాలిక్యులేటర్ ఉంటుంది చూడండి, ఏది 10+10=20 అనేది, హ్మ్. అది ఒకటే చేస్తుంది కంప్యూటర్ అనుకునేది మేము. అది అప్పుడు అప్పుడు మాకు అర్థం కాలే, ఇది కంప్యూటర్ ఎందుకు పోతాండ్రా నాయన, అది ఏమన్నా చేసేది, 10+10 కదా, 20 కదా, అది రాసుకోవచ్చు కదా, మనం దానికోసం వాడు కంప్యూటర్ డిగ్రీ ఎందుకు చేయాలి అని అనుకున్నాం మేము అప్పుడు. నిజంగా నేను ఇట్లా ఒకరితో మాట్లాడినండి, అప్పుడు నేను 10th అయిపోయిన తర్వాత అతను పాలిటెక్నిక్ కంప్యూటర్ పోతా అంటే, కంప్యూటర్లు ఏం చేస్తారా నాయన, నువ్వు ఏంద్రా నాయన, 20+20 చేస్తానికి నువ్వు కంప్యూటర్ నేర్చుకోవాలనా అని అన్నా నేను. హ్మ్.
అన్నా. ఆ తర్వాత ఏమైందో తెలుసు కదా, కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చి చాలా జాబ్స్ పోయినాయండి. అప్పుడు మీకు ట్రావెల్ ఏజెన్సీ జాబ్స్ పోయినాయి, తర్వాత సెక్రటరీ జాబ్స్ పోయినాయి, టైపిస్ట్ జాబ్స్ పోయినాయి. అప్పుడు మేము అందరూ పోయి టైప్ మిషన్ పోయి టైప్ కొట్టుకొని నేర్చుకున్నామండి. తర్వాత దానికి షార్ట్ హ్యాండ్ అని ఇంకోటి ఉండే, అది కూడా ట్రై చేసి అబ్బా నాకు ఆ దిమాగ్ ఎక్కక నేను సపరేట్గా నేర్చుకోక పక్కకు వచ్చేసిన. టైప్ పోయి కొట్టి టైప్ ఇన్స్టిట్యూట్ పోయి రోజు పోయి గంట నేర్చుకునేది. వాళ్ళు ఇక్కడ లెసన్ ఇచ్చి చేసుకునేది. ఇప్పుడు ఎవరు లేరండి టైప్ ఇన్స్టిట్యూట్, అక్కడ కూడా లేదు. ఎక్కడ చూస్తున్నాం టైప్ ఇన్స్టిట్యూట్లు. తర్వాత ట్రావెల్ ఏజెన్సీస్ ఉండేయండి. ఇదివరకు మేము ఒక టికెట్, అమెరికాలో టికెట్ పోవాలంటే వాళ్ళ దగ్గర పోయి పైసలు పెట్టుకొని కూర్చుంటే వాడు ఏదో నొక్కి ఏమో ఫోన్ చేసి ఏమో చేసి 2-3 రోజులు పర్యవేస్తే వాడు టికెట్ ఇచ్చేది మాకు. అక్కడ 2-3 days టైం తీసుకునేవారా సార్? టైం తీసుకునేది మాకు. అప్పుడు మరి డబ్బులు కూడా ఇబ్బందే కదా, మన ఇష్టం ఉన్న డబ్బులు ఫోన్ చేశారా నాయన ఓ ₹1,00,000 టికెట్ ఇరా అట్లా ఆ డబ్బులు లేవు కదా. సో ఆడ పోయి కూర్చొని వాళ్ళతో బతలాడుకొని బామ ఆడుకొని 2-3 రోజులు అయితే వాడు అప్పుడు టికెట్ వచ్చేది మాకు. తర్వాత అప్పుడు ట్రైన్ లో టికెట్ తీసుకోవాలంటే ఏం చేసేదండి, టికెట్ బుకింగ్ మేము మన హన్మకొండ నుంచి కాజిపేట దాకా పోయి అక్కడ పోయి ట్రైన్ బుకింగ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేది. మళ్ళా ట్రైన్ పోయితే మళ్ళీ ట్రైన్. ఇప్పుడు ఏముందండి, పోరగానే ఇట్లా కంప్యూటర్ వేసుకొని టికెట్ టెక్ అని పోతాను. సో ఇవన్నీ మేము చూసినాం రెవల్యూషన్. అప్పుడు అన్ని అవహేళన చేసినాం మేము వాళ్ళను. ఇది కాదులేరా నాయన, కంప్యూటర్ దేని పనికి రాదురా నాయన అన్నాం. అన్న తర్వాత ఏమైంది, రెవల్యూషన్ అయింది. ఇప్పుడు ఏదైతే తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, తర్వాత సెల్ ఫోన్ రెవల్యూషన్ వచ్చింది. అయితే ఈ రెవల్యూషన్ అన్నది టైం తగ్గదా పోతుందండి. కంప్యూటర్ వచ్చినప్పుడు చాలా టైం పెట్టింది రెవల్యూషన్ వచ్చేవాడు. ఎందుకంటే కంప్యూటర్ వచ్చిన తర్వాత చాలా రోజుల దాకా అందరి చేతులు రాలేదు. అదే సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ కొద్దిగా వచ్చిన తర్వాత అప్పుడు ఏంది, పప్పు పేజర్ అని ఒకటి వచ్చింది. ఆ తర్వాత సెల్ ఫోన్ వచ్చింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఏదండి, మీకు మూవీ థియేటర్లో లేవు. ఇప్పుడు నేను అడిగిన టాక్సీ డ్రైవర్ కానీ మా ఇంట్లో పనిచేసే రామన్ కానీ వీళ్ళని కానీ వాళ్ళని అడిగితే, అరే నాయన సినిమా పోతారా నాయన అంటే, లేదు సినిమా పోతున్నా మేము అంటాను. వాళ్ళు రెవల్యూషన్ ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది ఆల్రెడీ. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇంకా దీన్ని మీరు 10 times మ్యాగ్నిఫై అయిపోయి మోడర్నైజేషన్ అయింది. మరి దీన్ని ఏం చేస్తాం, ఎట్లా తట్టుకోవాలన్నది మనం ఆలోచించుకోవాలి. ఈ కంప్యూటర్స్ వచ్చే టైంలో మీరు చెప్తుంటుంటే ఎక్కువగా ఎఫెక్ట్ మనకి బ్యాంక్ సర్వీసెస్ లో ఆ డిఫరెన్స్ అయితే బాగా అర్థమైంది సార్. ఇప్పుడు మన ఫాదర్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఒక ఇంత అమౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఉంది అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళి బ్యాంకులో క్యూలో నుంచుని వేసి పాస్బుక్ మళ్ళీ దానికి రాయిపించుకుని ఇవన్నీ ఎంట్రీస్, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు మన చేతిలో ఒక ఫోన్లో మనం దాని వెంటనే ఏ బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాం. అసలు బ్యాంక్కి వెళ్ళే అవసరమే లేదు. అది అక్కడ బాగా ఎఫెక్ట్ తెలుస్తుంది. అవునండి, అదైపోయింది. ఇప్పుడు చెక్స్ డిపాజిట్, ఇదివరకు చెక్స్ డిపాజిట్ ఇప్పుడు ఏ చెక్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ చెక్ డిపాజిట్ కూడా ఆటోమేటిక్ అయిపోయింది. పేమెంట్స్ ఆటోమేటిక్ అయిపోయింది. రిసీవింగ్ ఆటోమేటిక్ అయిపోయింది. ఎన్నో ఆటోమేషన్ అయిపోయింది. ఇంకా ముందు ఎక్కువ ఆటోమేషన్ అవుతుందా, తక్కువ ఆటోమేషన్ అవుతుందా, ఎవ్వరు కూడా ఓకే ఇప్పుడున్న ఆటోమేషన్ కన్నా ఇంకో 4-5 years కు తక్కువ ఆటోమేషన్ అవుతుందని చెప్పిన వాళ్ళని చక్కగా తీసుకుపోయి ఎర్రగడ్డలు జాయిన్ చేయాలండి. మెంటల్ హాస్పిటల్ తెలుసు కదా, అక్కడ జాయిన్ చేయాలంతే. ఎందుకంటే ముందు ఆటోమేషన్ ఎక్కువ అయింది కానీ తక్కువ కాదు. మేము ఇట్లా 30 ఏళ్ళ నుంచి చూసుకుంటూ వచ్చిన ఆటోమేషన్ ఎక్కువ అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు టెస్లా కారు నేను 2018లో కొన్నా, సెల్ఫ్ డ్రైవింగ్ చేసేది. నాకు అప్పుడు వణుకు పుట్టేది దాన్ని డ్రైవ్ చేయడానికి. ఈ మధ్యలో ఇప్పుడు అదే టెస్లా ఈ 2024-25 లా ఎంత కంఫర్టబుల్ అయిపోయిందంటే, యుఎస్ లో టెస్లా ఉన్న ప్రతి ఒక్కడు ఎవడు కూడా డ్రైవ్ చేస్తాడండి. సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ పోతాను. మనం కూడా డ్రైవ్ చేయక్కర్లేదు, మనకు డ్రైవింగ్ రావాల్సిన అవసరం లేదు. డ్రైవింగ్ అన్నది ఇక మన మటుకే ఎండ్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు డ్రైవింగ్ రాదు, అవసరం లేదు వాళ్ళకు. ఇదివరకు మేము టైప్ వేసుకొని కొట్టి చచ్చిపోయినామండి. ఒత్తి చచ్చిపోయినాం. ఇప్పుడు ఎవరు నేర్చుకుంటాను టైపింగ్, ఇట్లా కొడతాను అయిపోయింది. సో అటువంటి అన్ని పాత స్కిల్స్ అవి లేవు, ఉండేవి ముందు, సర్వైవ్ కావు. కానీ సార్ ఇప్పుడు ఒక 10 మంది ఉన్న దగ్గర మనల్ని దానికి సగానికి తగ్గించారని అనుకుందాం.
ఇప్పుడు కంప్యూటర్ టైప్ నొక్కే దగ్గర కంప్యూటర్ వచ్చేసింది. సో మనకి హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం తగ్గించేసాం. అవును. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా అన్ని దాని మీద దీని ఎఫెక్ట్ పడుతుందా అన్ని జాబ్స్ పైన, లేకపోతే ఎఫెక్ట్ పడని కేటగిరీస్ కూడా ఏమైనా ఉన్నాయంటారా? నాకు తెలిసి ఏవి లేవండి. డాక్టర్ జాబ్ ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే ఆటోమేటిక్ దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా వాడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఐ రెటీనా కనుక స్టడీ చేస్తే కంప్యూటర్ కెన్ స్టడీ మచ్ బెటర్ దెన్ ద డాక్టర్ అంటారు. తర్వాత మీరు బ్లడ్ రిపోర్ట్ కనుక మీరు చాట్ జీపీటీకి అప్లోడ్ చేసి అది ఆల్రెడీ చెప్పేస్తుంది, నీ దగ్గర లోపాలే ఉన్నాయి, లోపాలేం లేవు అని మొత్తం చెప్పేస్తాను. అది లాయర్ జాబ్ కూడా అంతే అండి. మేము డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా లాయర్ జాబ్ కూడా మంచిగా చేసి పెడుతుంది, జడ్జిల జాబ్ కూడా చేసి పెడుతుంది. మీరు అలాగా మరి కూరగాయలు కోసేవని పరిస్థితి ఏంటంటే వాటికి కూడా రోబోట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం కూలోని పిలిస్తే వాడు కూలోనికి పైసలు ఇవ్వాలి. మనం ఇచ్చిన తర్వాత ఏంది, వానికి లంచ్ టైం ఉంటది, వాడు 24 గంటలు పనిచేస్తాడా? పని చేయడు. ఈ రోబోట్ అయితే 24 గంటలు పనిచేస్తుంది. దానికి మెడికల్ లీవ్ ఆఫ్ అబ్సెన్స్ లేదు, సండే లేదు, సాటర్డే లేదు. లేబర్ డిపార్ట్మెంట్ పనిచేయదు దాని మీద. లేబర్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళకి 2 రోజులు హాలిడే ఇవ్వాలి, 1 రోజు హాలిడే ఇవ్వాలని పెట్టదు, ఎందుకంటే రోబోట్స్ కాబట్టి వాళ్ళు పెట్టదు. మిలిటరీలో కూడా ఆల్టరేషన్స్ వస్తాయి. అయితే ఇవన్నీ డెవలప్ చేయడానికి మనకు ఇంటెలిజెన్స్ కావాలి, వీటికి కావాలి. కానీ ఇవి ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు చాలా మందిని రీప్లేస్ చేసిన. నేను పోరగాళ్ళందరినీ, కంప్యూటర్ పోరగాళ్ళందరినీ పోయి కూర్చుని అడుగుతా, అరే నాయన మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతారా? ఇంత మటుకండి 99% ఆఫ్ ద పీపుల్ ఏం చెప్పినంటే నేను వాడతా అన్నాడు. ఆ ఒక్కడు కూడా అవదని చెప్పిండి అండి, అది వేరే విషయం. అంటే టెక్నాలజీ మారుతుంటుంటే సార్ చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. ఇంతకుముందు బండి ఏదైనా సర్వీసింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే మనం ఎక్కడికో షెడ్కి వెళ్ళి ఎక్కడ తక్కువ ఇస్తారో అక్కడికి వెళ్ళి మనం దాన్ని క్లీన్ చేయించుకుని వాటర్ సర్వీసింగ్ చేయించుకునేవాళ్ళం. వాళ్ళు ఉదయం విన్నాం సమ్ ఒక యాప్ వచ్చిందంట, లైక్ ఓలా, ఓక్రా సమ్ వాళ్ళు మనం బుక్ చేసుకుంటే వాళ్ళే మన ఇంటికి వచ్చి నీట్గా దాన్ని సర్వీస్ చేసేసి క్లీన్ చేసేసి వెళ్ళిపోతారంట. అన్ని సర్వీసెస్ మన ఇంటి దగ్గరకు వచ్చే డోర్ స్టెప్ దగ్గర ఉంటున్నాయి, ఏఐ వచ్చేస్తుంది. మరి అలా అన్నప్పుడు ఈ H1B భారతీయ ఇంజనీర్లకు సంబంధించి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అవునండి. ఇప్పుడు మనం ఇదివరకు టాక్సీ ఇండస్ట్రీ ఎట్లుండే టాక్సీ ఊబర్ ఓలా రానప్పుడు ఎట్లుండే, టాక్సీ పోయి టాక్సీ మాట్లాడుకోవాలి, వానికి బుక్ చేయాలి, ఏదో తలకైనప్పుడే అది ఫోన్ చేయాలి వానికి, అదో తలకైనప్పుడు, లేదంటే వాడిని పైరేవ్ చేసుకోవాలి ఎవరితోటి తెలిసిన తోటి గింతోడే గిట్ట వచ్చి 4 బటన్లు నొక్కితే టక్కన వచ్చి ముందు ఉంటాడు. ఆ టాక్సీ ప్రైస్ కన్నా వీడు తక్కువ. అదే కదా, మనం కిందకెళ్ళి ఆటోని పిలుచుకుని వాడితో బేరం ఆడుకుని ఈ ఆటో కాకపోతే వెనకాల వచ్చి ఆటో గురించి మాట్లాడుకుని మన దగ్గర రానంటుడు. అవన్నీ మొత్తం టైం సేవ్ అవుతుంది, మనీ కూడా పెద్ద ఇంక్రీజ్ కావట్లేదు. అవును. సో ఇటువంటి అన్ని సర్వీసెస్ అన్ని వచ్చినాయి. ఇంకా 10 years లో ఇటువంటి ఇంకా 10 times డబల్ అయితే తప్పితే ఇంతకన్నా తక్కువ కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో మన ఇండియన్స్ చాలా మంది జాబ్ ఎందుకు పోతుందంటే ట్రంప్ ఎఫెక్ట్ తక్కువ కన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంది. నేను సాఫ్ట్వేర్ వాళ్ళతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పానంటే, ఇప్పుడు 10 మంది చేసే జాబు ఇప్పుడు ఇద్దరమే చేస్తానా, ఇద్దరం చేస్తేనే మేము మస్తు చేయగలుగుతాం. అంతకుముందు ఇంకొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని ఏం చెప్పినాయి నాతోటంటే, మేము 1 నెల రోజులు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు చేసే డెవలప్మెంట్ ప్రాజెక్టు 2 రోజులు చేస్తాను, చేసి క్లయింట్కి ఏం చెప్తాను, 2 రోజులు చేస్తానని చెప్పట్లేదు, చెప్తే వాడు డబ్బులు ఇస్తాడు, 1 నెల రోజులు చేస్తానని చెప్తాను అంటుంది. క్లయింట్ సాటిస్ఫాక్షన్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ కోడింగ్ ఉంది కదా సార్, కోడింగ్, ఎంట్రీ లెవెల్ జాబ్స్, వీటి పైన కూడా ఎఫెక్ట్ పడుతుందా? ఎంట్రీ లెవెల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మిడ్ లెవెల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, హై లెవెల్ జాబ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, సేల్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మార్కెటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లీగల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. తర్వాత ఆ ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి ఒక్కరి మీద ఎఫెక్ట్ ఉందండి. నేను ఈ మధ్యలో మాట్లాడుకుంటానని ఆయన, ఈ మధ్యలో చాలా మంది ఏమైతుందంటే యుఎస్ నుంచి ఇండియా విజిట్ అయితే వాళ్ళు వెనకకు పోయే లోపల జాబ్ పోతుంది చాలా మందికి. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ఎవరినో ఒకరిని లే ఆఫ్ చేయాలి. వాడు పోయిండు, 1 నెల రోజుల్లో పోయిండు, సరిగ్గా పోయిండులే వాడు అక్కడనే ఉంటాడులే అని చెప్పి వాడిని లే ఆఫ్ చేస్తాను. నేను అబ్బాయి అన్నాడు, నేను కన్స్ట్రక్షన్, రాహుల్ రెడ్డి గారు, నేను కన్స్ట్రక్షన్ జాబ్ లో ఉన్నా, నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ పడదన్నాడు. తిక్కలోడా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో కూడా పడుతుంది, ఎందుకు పడదు? నువ్వు కలిసే డ్రాయింగ్లన్నీ కూడా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చేయొచ్చు. వాడు ఇంజనీర్ కాబట్టి అట్లా చేసే డ్రాయింగ్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ తోటి చేయొచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా ఎఫెక్ట్ పడుతుంది. చైనాలో వాళ్ళు ఏదో పెద్ద బ్రిడ్జ్ గట్టలు ఒక 2 గుట్టల కనెక్షన్ చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వెరీ ఫాస్ట్ గా వాళ్ళు చేసి, సరే ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్స్ దాన్ని మొత్తం చూడాలి వేరే విషయం, కానీ వాళ్ళు ఏదైతే ప్లానింగ్ చేయాలో కొన్ని ఏళ్ళు పట్టే ప్లానింగ్ నెలల్నే చేసేస్తున్నట్టు. సో దీనివల్ల చాలా మంది మన ఇండియన్స్ కు జాబ్ పోతాయి. మన వాళ్ళు మొదలే వీటికి అడ్జస్ట్ కావాలి. ఏవేవైతే టెక్నాలజీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫిషియెంట్ అనేవో